థ్యాంక్ యూ. మంత్రి గారికి సమాధానంలో 6,000 ఎకరాలు కేటాయించామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఓకే, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రైవేట్ కంపెనీలకు కేటాయించిన భూములు, అక్కడ ధరలు అవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం ఉన్న కంపెనీలు బలోపేతం చేయడానికి 25 పాలసీలు అని చెప్తా ఉన్నారు. అది ఓకే, కానీ మేము మంత్రి వారికి అడిగేది ఏంటంటే, మీరు ఒక కంపెనీకి భూములు కేటాయించేటప్పుడు అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల్ని మీరు పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదొకటి. రెండోది, నేను ఉదాహరణకే మీకు దాదాపు కొన్ని 1555 కంపెనీలకి మీరు ల్యాండ్ ఇచ్చామని చెప్తా ఉన్నారు. దాంట్లో ఉదాహరణ 2 కంపెనీలు చూడండి సార్. మనం ఏదైతే ఇండోసోల్ కంపెనీ 69,000 కోట్లతో మన రాష్ట్రానికి వచ్చిందో దాన్ని మనం ప్రోత్సహించాల్సిందే, ఆహ్వానించాల్సిందే. కానీ 15 సంవత్సరాలు, ఒక్కో సంవత్సరానికి 943 కోట్లు ఆఫ్టర్ కమిషనింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ రీఎంబర్స్ చేస్తామని చెప్పి మీరు జీవోలు ఇవ్వడం జరిగింది. 943 కోట్లు ఒక ప్రైవేట్ కంపెనీకి 8,364 ఎకరాల భూమి ఇచ్చేదే కాకుండా వీళ్ళు ఇస్తే, అది కాకుండా మళ్ళీ మొత్తం ఓవరాల్గా వచ్చేటప్పటికి 41,154 కోట్లు మీరు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. ఒక ఉద్యోగానికి 3,05,00,000 రూపాయల సబ్సిడీ మన ప్రభుత్వం నుంచి ఇస్తే ప్రభుత్వానికి ఇది ఆర్థిక భారం అవుతుందనేది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదొకటి. రెండోది, ఇండోసోల్ కంపెనీ కాకుండా బీపీసీఎల్ అధ్యక్ష, బీపీసీఎల్కి వచ్చేటప్పటికి ఒకసారి మంత్రి గారికి మీరు పరిశీలించండి. అప్రూవల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఆఫ్ కవరింగ్ 75% ఆఫ్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఓవర్ 20 years. మళ్ళీ అది కాకుండా అలా చెప్పారు 96,000 crores ప్లస్ 10 అండర్ టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్, ప్రొవిజన్ ఆఫ్ ఏపీ ఐడిపి 4.0, క్యాపిటల్ సబ్సిడీ 43.5% ఇన్ 15 installments ఆఫ్ 100% జీఎస్టీ రీఫండ్ అండ్ ఆపరేషనల్ ఫీజ్ ఆఫ్ రీఫండ్ ఆఫ్ ఎస్జిఎస్టీ కూడా ఇస్తున్నారు. అంటే 96,000 కోట్ల కంపెనీకి 72,000 కోట్ల సబ్సిడీ. అసలు ఇవన్నీ ప్రభుత్వం ఎక్కడ తెచ్చి కడుతుంది? 15 ఏళ్లలో ఒక కంపెనీకి 72,000 కోట్లు, ఒక కంపెనీకి 45,000 కోట్లు. ఈ పరంగా మీరు 1,500 కంపెనీలు ల్యాండ్లు ఇచ్చారు. 1,500 కంపెనీలకు ఇచ్చిన జీవోలన్నీ చదివి చెప్పాలంటే మాత్రం అది అయ్యే పరిస్థితి కాదు. అదొకటి పరిగణలోకి తీసుకోమని మేము అడుగుతాను. ఎందుకంటే కంపెనీలు రావాలి, ఉద్యోగాలు రావాలి, కానీ అది ప్రభుత్వానికి ఆర్థిక భారం కాకూడదు, అది రేపు ప్రజలకు ఆర్థిక భారం కాకూడదు. 2 కంపెనీలకే దాదాపు 1,00,000 కోట్లకి వెళ్ళిపోతే మిగతా కంపెనీల పరిస్థితి ఏంది? ఇంకోటి అధ్యక్ష, మేమేమో మంత్రి గారికి సూచన ఏంటంటే, మీరు ఏదైనా పరిశ్రమలకు భూ కేటాయింపులు చేసేటప్పుడు స్థానిక శాసనసభ్యులను కానీ, శాసన మండల సభ్యులను కానీ, అక్కడ లోకల్గా ఉన్న ప్రజలతో సంబంధాలు ఉండే వ్యక్తులను పిలిచి ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని, మీరు ఏదైతే డెవలప్మెంట్ బోర్డులో మీటింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారో అధికారులు నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. అధికారులకు ఏంది పరిస్థితి అంటే, ఎక్కడో 26 జిల్లాల్లో ఉండే పరిస్థితులు వాళ్ళకి తెలియదు. కాబట్టి అధికారుల్ని మీరు సమన్వయం చేసుకోండి, మేము దాన్ని కాదంటలేదు. కానీ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఇది ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎక్కడ పెడితే అనుకూలంగా ఉంటుంది, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా, పరిశ్రమలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని సానుకూలంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడే కానీ ఇవన్నీ కూడా స్టెప్స్ వేస్తే ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా 2-3 ఏళ్లలోనే అవన్నీ కమెంట్స్ అయ్యి ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది, రాష్ట్రానికి కూడా ఆర్థికంగా చేయూత వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా, కనీసం మేము ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే కూడా ఇవ్వకుండా మీరు ఆర్టీఐ యాక్ట్లు అప్లై చేసుకోమని చెప్పే పరిస్థితి ఈరోజు డిపార్ట్మెంట్ల దగ్గర ఉంది. దయచేసి మీరు మంత్రి గారు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోండి. స్థానిక ప్రజాప్రతినిధులను కన్సిడర్ చేయడం కానీ, ఈ భూములు కేటాయించేటప్పుడు స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవడం కానీ, ఈ జీవోలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా మీరు ఎందుకు పొందుపరుస్తున్నారు? ఇన్ని లక్షల కోట్లు ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఎక్కడ తెచ్చి కంపెనీలకి, ప్రైవేట్ కంపెనీలకి ఎక్కడ ఇవ్వగలుగుతారనేది మీ ద్వారా తెలియజేయాలని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. Any member? Ravindra, signatory.